సార్, ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నించే గొంతుల మీద అక్రమ కేసులు బనాయిస్తారని చెప్పి వైసీపీ చెప్పింది. నిజంగా ప్రశ్నించే గొంతుల్ని కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని నిజమేనంటారు? అక్రమ కేసులు కూటమి ప్రభుత్వం కాదు, 2019 2024 రాబందుల పరిపాలన, అది రాక్షసుల పరిపాలన. 1,00,000 మంది మీద కేసులు పెట్టారని చెప్పని మొట్టమొదటిసారి నాగబాబు గారు శాసన మండలిలో ఆయన మొట్టమొదటి ప్రశ్నే అది. 2019 2024 మధ్య 1,00,000 మంది విద్యార్థుల మీద పెట్టారు. పాపం వాళ్ళు విదేశాలు వెళ్ళాలంటే పాస్పోర్ట్లు రావట్లేదు, అనేక ఇబ్బందులు పడుతున్నారు, ఉద్యోగాలు రావాలంటే కేసులు ఉన్నాయి, దీని మీద దృష్టి సారించాలి కూటమి ప్రభుత్వం అని చెప్పినంటే అదే రోజు అనిత గారు హోమ్ మినిస్టర్ ఏం చెప్పింది, మా దృష్టికి కూడా 3,111 కేసులు వచ్చినాయి, ఈ అక్రమ కేసులు నా మీద కూడా కేసు బనాయించారు, నేను అట్రాసిటీ కేసు పులివెందులు వెళ్తే ఎవరో రేప్ చేశారు ఒక అమ్మాయిని అని చెప్పానంటే నా మీద, నేను ఎస్సీ అట్రాసిటీస్ కేసు పెట్టారు నా మీద, ఎంతో మంది ఎస్సీ మహిళలను రేప్ చేశారు, ఏది తాడేపల్లి కొంపకి దగ్గరగానే రేప్ చేశారు, వాళ్ళ మీద ఏ చర్య తీసుకోలేదు. విజయవాడలో మీకు తెలుసు హాస్పిటల్లో రేప్ చేసినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో రేప్ చేసినటువంటి కేసు మీకు తెలుసు, సుధాకర్ కేసు మీకు తెలుసు, ఆ గుండు కొట్టినటువంటి ప్రసాద్ కేసు మీకు తెలుసు. అసలు మొత్తం అది అనంతబాబు అని చెప్పిన ఎమ్మెల్సీ ఉన్నాడు వెస్ట్ గోదావరి అతను అనుకుంటాను, అతను చంపేసి డ్రైవర్ని, అతను కూడా దళితుడే, డోర్ డెలివరీ చేశారు. ఏమన్నా చర్య తీసుకున్నారా? చూడండి, నిన్న కూడా బాలకృష్ణ గారికి కామినేని శ్రీనివాసరావు గారికి మధ్య జరిగినటువంటి సంవాదాన్ని గురించి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు నిన్న, ఇది జరగకుండా ఉండాల్సింది, మీరు మాట్లాడకుండా ఉండాల్సింది అంటే స్వయంగా వియ్యంకుడైనా కూడా మాట్లాడాడే. తర్వాత మీరు కోన రవికుమార్ని మీరు గమనించండి, కోన రవికుమార్ని, శ్రీధర్ రెడ్డిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, అలాగే బోండా ఉమాని ఏది పొల్యూషన్ బోర్డుకు సంబంధించి, ఇవన్నీ మీరు బహిరంగంగా శాసనసభలో మాట్లాడుతున్నారు, వ్యక్తిగతంగా పార్టీ ఆఫీసులో మాట్లాడాల్సింది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఏనాడన్నా జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా వాళ్ళ ఎమ్మెల్యేలకు చెప్పాడా? ఇంకా తిట్టంటారా చంద్రబాబు నాయుడిని, వాళ్ళు ఇంకా బాగా ఎవరైతే బాగా తిడతారో వాళ్ళకి మంచిది. మరి నేను బాలకృష్ణ గారు మాట్లాడిన వ్యవహార సరే ఎలా స్పందిస్తారు మీరు? బాలకృష్ణ గారు ఏం మాట్లాడారు? ఆ సైకోన్ వాళ్ళు కలెక్టర్ కలిసినప్పుడు చిరంజీవి గారి గురించి మాట్లాడిన సందర్భాన్ని సైకో కొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. ఆ టాపిక్ ఏ సంఘాలు? చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్. నాకు తెలియదు, మీడియాలో వస్తుంది, రావచ్చు. ఆ సంఘాలు కూడాను వైసీపీ సృష్టించినటువంటి సంఘాలని నేను అనుకోను, ఎందుకంటే మీ సొంత చెల్లి. దానికి సంబంధించి చిరంజీవి గారు కూడా క్లారిటీ ఇచ్చారు, నేను చూసాను, అది కూడా చూసా. ఎక్కడ బాలకృష్ణ గారిని ఏమన్నా ఆయన వివరణ ఇచ్చాడంతే. మీ సొంత చెల్లి, బాలకృష్ణ అంటాం అట్ట పెట్టండి, నీ సొంత చెల్లి, వాడొక సైకోగాడు. నేనన్న మాట ఏదైతే ఉందో సొంత అన్నయ్యని వాడొక సైకోగాడు, ఎక్కడ డైరెక్ట్ బహిరంగ సభలు ఎక్కడ మాట్లాడలేదండి, వాడొక సైకో అనలేదండి అన్నది షర్మిల గారు. ఎస్, వాడి పార్టీ యొక్క సైకో పార్టీ. అసెంబ్లీలో ఈ జోగి రమేష్ లుచ్చనాయాల అని ఒకరితో అన్నాడు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అసెంబ్లీలోనే మాట్లాడటానికి లేదు, ఇది దేవాలయం అని చెప్పి అంటున్నారుగా. నేను అసెంబ్లీలో మాట్లాడిన విషయాలే నేను మాట్లాడు. ఒరే ముండా, ఎవరినంది తెలుసా మీకు ఆ మాట? ఎవరినన్నారండి? రఘురామకృష్ణరాజు. అంటే ఎక్కడైతే లేరో ఇప్పుడు అసెంబ్లీలో లోనేటువంటి వాళ్ళ గురించి మాట్లాడకూడదు అని చెప్పని అంటున్నారు వాళ్ళు. రఘురామకృష్ణరాజు ఎంపీ కదా, అసెంబ్లీలో లేడు కదా. ముండా అని ఎందుకన్నా? ఒకసారి కాదు 3 సార్లు అన్నావు ముండా అని. ఉప ముఖ్యమంత్రి ద్వారంపూడి చంద్రశేఖరు ఎంత దారుణంగా తిట్టాడు. అలాగే అసెంబ్లీలో ఆ ఎద ఉన్నాడే కొడాలి నాని ఎన్ని మాటలు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని నువ్వు బతికొంటం కంటే చావటం మేలు, ఇంత తక్కువ సీట్లు తెచ్చుకున్నావు, ఈ బతుకంటే చచ్చిపోవటం బెటర్ అని చెప్పన్నారు. అది చిన్న మాట. అసెంబ్లీలో మాట్లాడేది. ఇంకోటి చెప్తాను నేను మీకు, చంద్రబాబు నాయుడు గారి సొంత భార్య లోకేష్ గారి తల్లి మీద వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, దట్ ఈస్ ద అల్టిమేట్. నేను అంటున్నాను, దట్ ఈస్ ద అల్టిమేట్. మీరైనా నేనైనా లాగి పెట్టి 2 తంతం. నీ తల్లినన్నా నా తల్లినన్నా లాగి పెట్టి 2 తంతం. ఎంత తప్పు మాట మాట్లాడారు. ఎవరినైనా తల్లి అనేది చాలా తప్పదు. అంతకంటే చెడిపోయిందా ఇది? అందరూ అన్నమాట ఆయన అన్నాడు. దీనికి ముందు కూడా గతంలో టీడీపీ హయాంలో 14-19లో బోండవమ్మ గారు అన్నారు అసెంబ్లీలో, ఏమని పాతేస్తా నా కొడక అని చెప్పి ఆ రోజున అసెంబ్లీలో కట్ అయింది. అది పాతేస్తా అని చెప్పి అనేది బోండవమ్మ ఎమ్మెల్యే 2014. ఒకవేళ అంటే తప్పది,
అసలు ఎందుకు ఈ రాజకీయ నాయకులు ఇలాంటి బూతుల పదాలు మాట్లాడినప్పుడు స్పీకర్ గారు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? బూతులు ఎవరు మాట్లాడినా, మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా నా వ్యక్తిగత అభిప్రాయం. ఎవరు మాట్లాడినా శాసనసభలో మీరు అందరూ కూడా ఈ ప్రజలకు ప్రతినిధులు, ఆదర్శంగా ఉండాలా, పద్ధతిగా మాట్లాడాలా, మీ సమస్యలు మాట్లాడాలా, సమస్యల గురించి రిప్రజెంటేషన్స్ ఇవ్వాలా. మీరు పోయింది అందుకు కానీ తిట్టుకోవటానికి కాదు కదా. కాబట్టి ఎవరన్నా మా పార్టీ వాళ్ళైనా ఆ విధంగా మాట్లాడితే దాన్ని విమర్శిస్తారు, అది ఎవరైనా సరే. అందుకని చంద్రబాబు నాయుడు గారు క్లాస్ తీసుకుంది అందుకే. నేను ఇందాక అందుకే మీకు చెప్పా, ఈ విధంగా ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేస్తున్నావు, నువ్వు తప్పు అని చెప్పి, నువ్వు కంట్రోల్లో ఉండని చెప్పాడా? చెప్పలా. చెప్పటం అట్ట పెట్టి ఇంకా బాగా తిట్టని చెప్పని అంటున్నాడు. ఆయన శాసనసభ సీట్లు కూడా అట్టగా ఇచ్చాడు. ఎవరైతే బాగా తిట్టారో వాళ్ళకి సీట్లు. అదంటే కండిషన్, వన్ ఆఫ్ ది కండిషన్స్ టు గివ్ ఏ సీట్ టు సంబడి. బాగా తిట్టాలంట. అంటే ఇప్పుడున్న ఎమ్మెల్సీలు అంతా తిట్టేవాళ్ళు అంటారు. ఇప్పుడు మీరు అదే శాసనసభ ఎమ్మెల్యే సీట్లు, శాసనసభ గురించి నేను మాట్లాడుతున్నా, శాసన మండలి గురించి నేను మాట్లాడలే. ఇప్పుడు ఇంకోటి కూడా నేను 2021 వరకు ఉన్నా. చాలా ఇంపార్టెంట్. ఊకే వీళ్ళు చాలా మాటలు మాట్లాడుతున్నారు కదా. అసలు ఆయన ఎక్కడ బూది పదం వాడలా. ఆయన అన్నది ఏంటంటే సైకో గాడు, మీ చెల్లెలు వాడు అనేటటువంటి మాట అనుకుని ఉంటే బాగుండేది. సైకో అంటే ఓకే, అందరూ అంటున్నారు కాబట్టి గాడు అనుకుని ఉంటే బాగుండేది. నేనేమంటున్నాను, ఇంతకంటే దారుణంగా ఇవాళ ఎవరైతే ఎల్ఓపి అంటున్నామో, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ శాసన మండలి బొత్స సత్యనారాయణ, శాసన మండలిలో షరీఫ్ గారు చైర్మన్ గా ఉండగా అక్కడ ఆమోదించబడినటువంటి 3 రాజధానుల బిల్లు ఇక్కడ ఆమోదించడానికి వచ్చినప్పుడు రాజ్యసభ మెంబరు ఆ రెడ్డికి ఏం పని, విజయసాయి రెడ్డికి ఏం పని, ఎందుకు వచ్చాడు? ఢిల్లీ నుంచి వచ్చాడు. షరీఫ్ గారి దగ్గర పోయి కూర్చున్నాడు. ఏం పని నీకు? బొత్స సత్యనారాయణ కూర్చున్నాడు. తర్వాత ఆయన వెళ్ళి నేను బాధిగా ఆయన సీట్లో కూర్చొని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ రోజున 18 మంది మంత్రులు వచ్చారు. 18 మంది మంత్రులు ఎందుకు వచ్చారు అంటున్నా. ఒకసారి ఆయన ఏమన్నాడు, తను తీర్పిచ్చేసాడు. దీనిని సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నాను. ఆయన చాలా ఆఫర్ చేశారు. నీకు అది ఇస్తాం, నీకు 100 కోట్లు ఇస్తాం, నీకు ఆయిల్ ఇస్తాం, నీకు ఈళ్ళు ఇస్తాం అని చెప్పని చాలా ఆఫర్ చేశారు ఆయనకి. మాకు అనుకూలంగా నువ్వు కనుక రూలింగ్ ఇస్తే సెలెక్ట్ కమిటీకి పంపించను, ఇట్ ఈస్ ఏదైతే శాసనసభలో చెప్పారో రామరాజు యాజ్ అమలు పడుతుందని చెప్తే ఆయన లొంగల. ఆయన చాలా మంచి వ్యక్తి, కమిటెడ్ సోల్జర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. వాళ్ళు అనుకున్నారు మా వైపున అంటాడని. మాకు కూడా భయం వేస్తుంది ఒకవైపున. అంటే రూపాయి ఏదేం చేస్తుంది. ఆయన లొంగల. ఆ తీర్పు ఇవ్వగానే మీకు తెలియదు, నేను చెప్తాను. బొత్స సత్యనారాయణ ఛాంబర్ ఎక్కి, చైర్మన్ గారు ఛాంబర్ ఎక్కి అందరూ కొడాలని, ఆ సీన్ గడు ఉన్నాడు కదా మీ దగ్గర, అటు పేరేంటి, వెల్లంపల్లి సీన్, అతను, వీళ్ళందరూ కూడా మనం ఇవాళ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుకోదగినటువంటి బూతులు కాదు అవి. అన్ని బూతులు తిట్టారు ఆయన్ని. ఒరే సాయిబా, ఒరే గడ్డమోడ, ఇంకా అమ్మనా బూతులు తిట్టారు. షరీఫ్ గారిని చైర్మన్ అది సీట్ గౌరవించాలి కదా. మరి ఇవాళ నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావే, ఇవాళ ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ చిన్న విషయానికి నువ్వు ఆ రోజు నువ్వు ఎన్ని తిట్లు తిట్టా. బొత్స సత్యనారాయణ కూడా నిన్న మాట్లాడుతున్నాడు. పత్తిత్తి కబుర్లు ఎవరు చెప్తారు? నేను సాక్ష్యం. సభలో బొత్స సత్యనారాయణ ఎలా మాట్లాడాడు, వెల్లంపల్లి శ్రీనివాస్ ఎలా మాట్లాడాడు, కొడాలి నాని ఎలా మాట్లాడాడు. ఆ రోజు ఆవిడ ఉన్నాడు యదోను నాని, నెల్లూరు అతను ఎలా మాట్లాడాడు, నేను సాక్ష్యం. ఆ రోజున లోకేష్ బాబుని కొట్టబోయారు, మేము అడ్డుకున్నాం. ఈ మంత్రులు లోకేష్ బాబుని కొట్టబోయారు, మేము అడ్డుకున్నాం. మేము కనుక అక్కడ లేకపోతే ఆ రోజున షరీఫ్ గారిని, చైర్మన్ గారిని కొట్టేవాళ్ళే. 3 రాజధానులు గ్రాంటెడ్ తిట్టారు, కొట్టబోయారు. ఆయన మేము ఉండబట్టి అందరూ ఆయనకి అండగా ఉన్నాం. అట్లాగే లాక్కొని వెళ్ళిపోయినారు. ఆయన బాడీ గార్డ్ లాక్కొని వెళ్ళి కార్లో కూర్చోబెట్టి వెళ్ళిపోయినాడు ఆయన. లేకపోతే కొట్టేవాడు, బతికేవాడో చచ్చేవాడు తెలియదు. అసెంబ్లీ రౌడీలాగా బిహేవ్ చేశారు. అచ్చం రౌడీలే. అసలు రౌడీలోనే నయం, రౌడీలాగా బిహేవ్ చేశారు. మందబలం ఉందని చెప్పని. మరి దాన్ని ఏమనాలా? నువ్వు ఇన్ని కబుర్లు చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి, చెప్పవా? ఇప్పుడు ఏరి 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 మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందే చెప్తున్నాడు, ఆలు లేదు చూలు లేదని చెప్పని అంటామే, నువ్వు వస్తావో చస్తావో మాకు తెలియదు. అదే యాప్ పెట్టాడు.